గౌతమ మహర్షి చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించిన పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది. ఓ మహాముని, ఋషి పుంగువా, గౌతమ, అగ్నిలింగం భూమిపై ఎలా అవతరించినది? ప్రాణులందరికీ శాంతి ఎలా లభించింది? అరుణగిరి నుండి పుణ్య నదులు ఏ విధంగా ప్రవహించాయి? అగ్నిలింగము కుచించుకొని ఏ విధంగా పర్వతమైంది? అగ్నిలింగము కుచించుకొని ఏ విధముగా పర్వతమైనది? శ్రద్ధావతి అయిన పర్వతరాజ పుత్రి అంటే పార్వతి ప్రశ్నకు గౌతమ మహర్షి ఈ విధంగా బదులు పలికాడు. జనని, భవానీ, పరమేశ్వరి, నీవు నేడు అత్యుత్తమమైన ప్రశ్నను వేశావు. ఆ విషయమంతా నీకు తెలుపుతున్నాను, వినుము. కృతయుగములో అగ్నిమయముగా ఉన్న ఈ అరుణలింగము త్రేతాయుగములో రత్నాచలమై అంటే రత్నములతో నిండిన పర్వతముగా ప్రకాశించినది. అది ద్వాపర యుగములో హేమపర్వతమై, హేమపర్వతము అంటే బంగారు పర్వతముగా వెలుగుచుండెను. అదే కలియుగములో మరకతాచలముగా విరాజిల్లుచున్నది. ఎన్నో యోజనముల వరకు విస్తరించి ఉన్న ఈ అగ్నిమయ లింగమే మహర్షులు, దేవతలు అందరూ భక్తితో తనకు ప్రదక్షిణము చేసి ప్రార్థించగా ప్రసన్నమై ప్రశాంతమై లోకక్షేమమునకై తన ప్రకాశమును రహస్యముగా మరుగుపరుచుకొని పర్వతాకారమై నిలిచి ఉన్నది అని గౌతమ మహర్షి వివరించాడు. తల్లి, అరుణాచలం చుట్టూ ఉన్న తీర్థములను ఉత్పత్తిని గురించి తెలుపుతాను, వినుము. తల్లి, అరుణాచలం చుట్టూ ఉన్న తీర్థముల ఉత్పత్తిని గురించి తెలుపుతాను, వినుము. ఇంద్రుడు అధిపతి అయిన తూర్పు దిశలో చాలా గొప్పదైన ఇంద్రతీర్థము కలదు. దానిలో స్నానము చేసి పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషమును పోగొట్టుకున్నాడు. దేవాలయములో ఆగ్నేయ దిశలో ఉన్న బ్రహ్మతీర్థములో స్నానము చేసిన అగ్నిదేవుడు పరస్త్రీ సంగమ దోషము నుండి విముక్తుడయ్యాడు. యముడు అధిపతి అయిన దక్షిణమున ఉన్న యమతీర్థములో స్నానం చేసి యముడు బ్రహ్మాస్త్రము వలన కలిగిన భయమును పోగొట్టుకున్నాడు. నైరుతి దిశలో గల నైరుతి మహాతీర్థములో స్నానము చేసిన ఫలితంగా ఋషులు ప్రేత భేతాళములపై విజయము సాధించారు. పడమటి దిక్కున గల వరుణ తీర్థములో వరుణుడు స్నానము చేసి తాను పోగొట్టుకున్న అస్థిపంజరమును తిరిగి పొందాడు. వాయువ్య దిశలో ఉన్న వాయుతీర్థములో స్నానము చేసి వాయుదేవుడు జగత్తుకు ప్రాణమైనాడు. ఉత్తరమును గల సోమతీర్థములో స్నానమాచరించి చంద్రుడు తన క్షయరోగము నుండి విముక్తుడయ్యాడు. ఈశాన్యములో విష్ణుతీర్థమున్నది. అందులో నేను అంటే గౌతముడు, నేను విష్ణువు స్నానము చేస్తాము అని గౌతముడు తెలియచేశాడు. అంతేగాక వ్రత, తీర్థ, తపో, దానములు, వేద, యజ్ఞ నియమాదులు, యాగముల యొక్క ఫలము శోణశైల
అరుణాచలాన్నే శోణశైలి అని కూడా పిలుస్తారు. శోణశైల దర్శనము వలన లభించును అని గౌతముడు వివరించాడు. గౌతముడు పార్వతీదేవితో తన పూర్వ కథను ఇలా వివరించాడు. ఒకానొకప్పుడు కైలాసములో ఉన్న నన్ను పరమశివుడు పిలిచి తీర్థయాత్ర చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. శివుని ఆజ్ఞ మేరకు నేను అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించాను. రుద్రక్షేత్రమైన కేదారనాథము, నారాయణ క్షేత్రమైన బదరీనాథము, కాశీక్షేత్రము, ఉత్తరాదిని గల అనేక పుణ్యక్షేత్రమును దర్శించాను. దక్షిణమున శుభప్రదమైన శ్రీశైలము, కంచి మొదలైన పుణ్యక్షేత్రమును దర్శించాను. ఋషులు, దేవతలు, గణములు, మహాయోగులు మొదలైన వారి చేత స్థాపించబడిన అనేక లింగములను దర్శించాను. కొన్ని స్వయంభూ లింగములను కూడా దర్శించాను. నేను ఈ విధంగా శిష్యులతో కలిసి అనేక క్షేత్రములను, తీర్థములను సేవించుకుంటూ శివస్మరణ గావిస్తూ తపస్సు, యజ్ఞము, యాగములను ఆచరిస్తూ భూమండలమంతా పర్యటించాను. నన్ను పరమశివుడు ఇలా ఆదేశించాడు. సప్త ఋషులు దేవలోకములో నిత్యము నన్ను అర్చించుకున్నారు. మహత్తపశ్శాలివి అయిన నీవు ఈ భూలోక వాసులందరి శుభము కొరకు ఇక్కడ ఆగమశాస్త్ర ప్రకారము అర్చనలు కొనసాగింపుము. దేవతల చేత ఆకాశములో దివ్యమైన గొప్ప పూజ జరుపబడుచున్నది. అదేవిధంగా నీవు భూమి యందు అరుణాచల పూజను జరిపింపుము. నీకు అరుణాచల మహాత్మ్యము ఇంతకుముందే తెలుపబడినది కదా. ఈ భూమిలో నాకు ప్రీతిపాత్రుడవైన నీవు నివసించి నా మహిమను కీర్తింపుము. ఇంతకు ముందు నన్ను పూజించిన మహాత్ముల అందరికంటే నీవు అధికుడవు. ఇంతకు ముందు నన్ను పూజించిన మహాత్ములందరికంటే నీవు అధికుడవు. అందుచేత శివార్చనా విధానమును అందరికీ శుభమును కలిగే విధంగా ఏర్పరచుము. ఈ విధంగా శివుని వాక్కులను విని పరమానందము చెంది శివభక్తి పరాయణుడైన దయాపూర్ణుడైన అరుణగిరీషునకు నమస్కరించి ఇలా ప్రశ్నించాను. శివ, మహాదేవా, ఈ రూపము నీ దగ్గరకు చేరరానిదిగా ఉన్నది. ఈ రూపము నీ దగ్గరకు చేరరానిదిగా ఉన్నది. మానవులు సులభంగా నిన్ను ఏ విధంగా అర్చించాలో దయతో నాకు తెలుపుము అని వేడుకోగా దయానిధి అయిన అరుణాచలుడు ఇలా తెలిపాడు. వత్స, నేను భూమండలముపై అనేక సూక్ష్మలింగములను ప్రకాశింపచేస్తాను. నీవు వాటికి తగిన పూజా విధానములను ఏర్పరచుము. పంచావరణయుతమైనది, సూక్ష్మమైనది, అద్భుతమైనది అయిన ఈ అరుణాచలేశ్వర లింగమును నీ తపోబలముతో పూజింపుము అని తెలిపి తన అద్భుతమైన స్వయంభూ లింగమును ఆవిష్కరించారు. సూక్ష్మము, మహిమాన్వితము, విమలము, అంతటా వ్యాపించి ఉన్నది అయిన ఆ లింగమును చూసి నేను కృతార్థుడనయ్యాను. తిరిగి పరమశివునితో ఇలా విన్నవించుకున్నాను. ఓ మహాత్మా, నేను ఆగమ విధాన ప్రకారం నీ పూజ జరపకుండానే
నీవు ప్రత్యక్షమయ్యావు. నీ ఈ వివిధ లింగముల యొక్క పేర్లను నాకు దయతో తెలుపుము. నీ అర్చకులెవరో మందిరమేదో తెలియజేయుము. పూజ ఎటువంటిది? స్తోత్రములేవి? పరిచారకులెవరు? స్థాన రక్షకులు పరిరక్షకులు ఎవరెవరు? నిత్యము నీకు మానవులు పూజ ఏ విధంగా చేయాలి? దేవతలందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మానవులు నీకు ఏ విధంగా ఉపయోగపడాలి? ఈ వివరములను దేవదేవుడైన నీవు కృపతో నాకు తెలియజేయము అని వేడుకొన్నాను. నా విన్నపమును ఆలకించిన మహేశ్వరుడు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న విశ్వకర్మను పిలిచి, విశ్వకర్మ, నీవు ఇక్కడ అరుణ అనే నగరమును నిర్మింపము. మహామునులతో కూడిన దేవాలయమును నిర్మింపము. మంగళ వాద్యములకు పూజకు వాటికి అవసరమైన పరికరములను సంకల్పింపము అని తెలిపి తన వివిధ నామములతో కూడిన అర్చనా క్రమమును ఉపదేశించాడు. పూజకు కావలసిన పరిచారిక బృందమును ఏర్పరచమని తెలిపి సర్వలోకములకు శ్రేయస్సును చేకూర్చుటకై తన తేజోలింగమును నా ఎదుట ఆవిష్కరించి, ఓ గౌతమా, నీవు నిత్యము ఈ తేజోలింగమును యథావిధిగా పూజింపుము. మూలస్థానమున అరుణాచలేశ్వరుడైన నాకు ఉత్తర భాగమున జగజ్జనని మహాశక్తి అపీతస్తిని అంటే త్రాగబడని వస్త్రములు కలది, ప్రీతితో పూజింపబడుగాక. ఈ అరుణాచలుడు శక్తితో విడదీయరాని రూపము కలవాడు. ఇతడు ఉత్సవములలో తన పుత్రులతో కలిసి పూజింపబడును. భక్తులకు జ్ఞానప్రదాయకుడై పరశువు అంటే గండ్రగొడ్డలను లేడిని చేతులలో ధరించి ఉమాస్కందేశ్వరుడు అయిన శంకరుడు దివ్య రత్నహారములతో అలంకరింపబడిన వాడై మహా తేజస్సుతో ప్రకాశిస్తూ లోకములో పూజలందుకొనును. ఉత్సవ వేళలో అపీతస్తిని అంటే పార్వతి సుందరేశ్వరి రూపము ధరించి సర్వ ఆభరణములతో అలంకరించబడినదై శృంగార రసముతో వర్ధిల్లుతూ పూజింపబడుగాక. సంపదల వృద్ధికి కారణమైన బాలగణపతి నాకు ముందు భాగములో భక్ష్య భోజ్యములను స్వీకరిస్తూ పూజలను అందుకొనుగాక. ఎర్ర తామరముల వంటి కన్నుల గల పరాశక్తి అపీతస్తిని నా ప్రక్కనే ఉంటూ పూజింపబడునుగాక. నృత్యగాన ప్రియుడైన నటరాజమూర్తి అమృతేశ్వరుడు శక్తి నా కన్నుల ఎదుట పూజింపబడుదురుగాక. నా పరమ భక్తులందరూ పూజింపబడుగాక. నాకు దక్షిణ భాగములో ఉన్న సప్త మాతృకలు విఘ్నములను నివారించే వారితో కలిసి నివసించెదురుగాక. నరితి కోణములో విఘ్ననాశకుడైన వినాయకుడు, ఈశాన్యములో శక్తి ఆయుధమును ధరించిన కుమారస్వామి ప్రతిష్ఠింపబడుదురుగాక. మూలస్థానములో అరుణాచలేశ్వర రూపముతో నన్ను ప్రతిష్ఠింతురుగాక. దేవాలయ దక్షిణ భాగములో దక్షిణామూర్తిని, అగ్నిరూపుడైన మహావిష్ణువును, ఉత్తరములో బ్రహ్మను, తూర్పు దిక్కున సర్వదేవగణములతో కూడినదై సర్వశక్తి సమన్వితమై లేడితో కూడి ఉన్న అపీతకు చాంబిక దివ్య దేవాలయమును పూజింపబడుదురుగాక. దేవాలయ రక్షణకు వైభవ నాయకులు ప్రతిష్ఠింపబడుదురుగాక. సర్వావరణములతో కూడిన క్షేత్రపాలకుడు ప్రతిష్ఠింపబడుగాక. పుత్రుని రక్షించుట కొరకు విచ్చేసిన అరుణగిరీశ్వరి కాళికాదేవి తమ తమ విధులను నిర్వర్తిస్తారు. ఇతర దేవతలు మందిరములో యథాస్థానములో స్థాపింపబడవలెను. ప్రతి మాసములో ఆయా విశేషములతో కూడిన ఉత్సవములు జరపాలి.
శివసేవ యందు ఆసక్తి కలిగిన వారు, నృత్యములు మరియు గీతములలో నిపుణులైన వారు, పవిత్రులైన సుందర కన్యలు భగవంతుని సేవకై నియోగించబడుగాక. చక్కని ఆచారవంతులు, శుద్ధమైన మనసు కలిగిన వారు, శైవ ఆగమములను క్షుణ్ణంగా తెలిసిన వారు, అన్ని ఉపచార విధులు తెలిసిన వారు అయిన దీక్షితులను అంటే పూజారులు పూజకై నియమించాలి. మృదంగము, శంఖము, వీణ, వేణువు మొదలగు వాయిద్యములను ఉపయోగించుట చక్కగా తెలిసిన వారిని, భజన తాళములను వేయు వారిని, 4 వేదములలో పారంగతులైన వారిని శివ పూజకు నియమించాలి. ఊరికి 4 దిక్కులందు 4 శైవ మఠములను ఏర్పాటు చేయాలి. వాటి యందు శివభక్తులు, విరాగులు, భిక్షాటన చేసుకునేవారు, మునీశ్వరులు సదా నివసించెదరుగాక. వారు నాకు జరిగే పూజకు రక్షకులుగా ఉందురుగాక. శివభక్తులు సదా భిక్షాటన చేసెదరుగాక. పాశుపతులు, కాపాలికులు కూడా ఈ పురమునందు నివాసం ఉందురుగాక. వీరందరినీ ఈ ప్రదేశమును పాలించే రాజులు పరమ శ్రద్ధతో రక్షించెదరుగాక. ఇక్కడ ఒకుల వృక్షం అంటే పొగడు చెట్టు, స్థల వృక్షము, దీని క్రింద చేరి భక్తులు శివ కార్యమును నిర్వహించెదరుగాక. ఇక్కడ ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పించే ధనము సేవకులచే రక్షింపబడును. అటువంటి ధనమునకు నేను అక్షయమైన ఫలితమును ఇస్తాను. ఈ ప్రదేశంలో ప్రార్థించే భక్తుల సమస్త కోరికలను నేను నెరవేరుస్తాను. చక్కగా నన్ను అర్చించిన వారి అపరాధములన్నింటినీ నేను క్షమిస్తాను. ఆగముల ప్రకారం మానవులు చేసే పూజను నేను అనుగ్రహిస్తాను. నాకు వారు సమర్పించే వివిధ సేవలను నేను ఆదరముతో అంగీకరిస్తాను. నీవు ఆగమములను శ్రద్ధగా పరిశీలించి వాటిని అనుసరించి పూజా విధానమును ఏర్పాటు చేయుము. పౌర్ణమి దినములో చేయవలసిన మహాపూజా విధానమును చక్కగా ఏర్పాటు చేయుము. ఇక్కడ అనేక యాగములు నిర్వహించాలి. శక్తి కొలది దానములు చేయాలి. నా సన్నిధిలో అక్షయ దీపము ఉంచువారు నా తేజోమయ రూపం నిస్సంశయంగా పొందుతారు. నీటిలో పుట్టిన పూలు కానీ, చెట్టున పూసిన పూలు కానీ, దుబ్బులకు పూసినవి కానీ నాకు భక్తితో సమర్పిస్తే రాజ్య లాభమును కల్పిస్తాను. అటువంటి రాజుల సైన్యానికి ముందుండి నేను వారి శత్రువులను సంహరిస్తాను. తపస్సు చేయు రాజుల ఏ దేశము వారైనా వారి పూజలను నేను అంగీకరిస్తాను. వారు దుష్టులైనా కూడా నా సన్నిధికి వచ్చిన తర్వాత శివభక్తులవుతారు అనేది నిస్సంశయము. గౌరీదేవి గౌతముని కథనమును విని ఇంకా ఆయనను ఇలా అడిగింది. అన్ని ధర్మాలు తెలిసిన ఓ మహర్షి, శోణాద్రీశ్వరుని ప్రదక్షిణ మహాత్మ్యమును కూడా వినగోరుతున్నాను. అన్ని ధర్మాలు తెలిసిన ఓ మహర్షి, శోణాద్రీశ్వరుని ప్రదక్షిణ మహాత్మ్యమును కూడా వినగోరుచున్నాను. నా కుతూహలమును మన్నించే దయతో నాకు దాన్ని వివరింపగోరుచున్నాను. దీనికి నీవే సమర్థుడవు. పూర్వం ఎవరెవరు ఏ ఏ కాలములో ప్రదక్షిణమును చేసి ఉన్నారు, దాని పద్ధతి ఏమిటి, దయచేసి నాకు తెలియచేయండి. బ్రహ్మ సనత్ కుమారునికి ఇలా వివరించాడు. గౌతముడు అంబతో ఇలా చెప్తున్నాడు. ఓ దేవి వినుము, మహేశ్వరుడు నాకు ఇలా చెప్పాడు. గౌతమ, నేను శోణశైలముగా జగత్తులో ప్రకాశిస్తున్నాను. నేను అరుణాచల కొండగా జగత్తులో ప్రకాశిస్తున్నాను. నా చుట్టూ సర్వదేవతలు పరివేష్టించి ఉన్నారు. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. జన్మాంతర పాపములన్నీ ప్రదక్షిణం వలన నశించిపోవును. కోటి అశ్వమేధ యాగములు, కోటి వాజపేయ యజ్ఞములు,
అన్ని తీర్థముల స్నాన ఫలితము నా ప్రదక్షిణ మాత్రముననే లభించును. ఎంతటి నికృష్ట జన్మ గలవారికైనా అరుణగిరి ప్రదక్షిణము చేత సర్వశాస్త్ర పారంగత్వము లభించును. సమస్త యజ్ఞముల ఫలితములను పొందుతారు. ఒక అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గము లభించును. మొదటి అడుగుతో మానసిక పాపము, రెండవ అడుగుతో వాక్కుతో చేసిన పాపము, మూడవ అడుగుతో శారీరక పాపములన్నీ నశించును. ఒక అడుగు ప్రదక్షిణతో సర్వ పాపములు నశించును. రెండవ దానితో సర్వ తపస్సుల ఫలము లభించును. ఈ అరుణగిరిని చుట్టుకొని అనేక మంది సిద్ధుల, మహర్షుల, దేవతల ఆశ్రమాలు ఉన్నాయి. ఈ గిరి శిఖరముపై నేను సిద్ధ రూపముతో దేవతలచే సదా అర్చింపబడుతుంటాను. ఈ గిరి శిఖరముపై నేను సిద్ధ రూపముతో దేవతలచే సదా అర్చింపబడుతుంటాను. ఈ గిరి అగ్నిమయమని, దాని అంతర్భాగములో సర్వభోగములకు నిలయమైన గుహ ఉన్నదని ధ్యానిస్తూ చాలా మెల్లగా ప్రదక్షిణ చేయాలి. ఈ గిరి అగ్నిమయమని, దాని అంతర్భాగములో సర్వభోగములకు నిలయమైన గుహ ఉన్నదని ధ్యానిస్తూ చాలా మెల్లగా ప్రదక్షిణ చేయాలి. ఇది నా అష్టమూర్తిమయమని. అష్టమూర్తిమయం అంటే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, అష్టమూర్తులు. ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయువారి సమస్త పాతకములను నేను హరించెదను. నా ఈ శోణాచల రూపమునకు నిత్యము ప్రదక్షిణము చేసేవారికి శాశ్వతత్వమును ప్రసాదిస్తాను. అటువంటి వారి పాదధూళి భూమిని పవిత్రము గావించును. శోణాద్రికి నమస్కరించి ప్రతి దిక్కును స్తుతిస్తూ ప్రదక్షిణము చేసేవారు ఎవరి చేతిని పట్టుకోకుండా అతి నెమ్మదిగా ప్రసవ సమయము సమీపించిన స్త్రీ వలె ప్రదక్షిణ చేయాలి. శోణాద్రికి నమస్కరించి ప్రతి దిక్కును స్తుతిస్తూ ప్రదక్షిణము చేసేవారు ఎవరి చేతిని పట్టుకోకుండా అతి నెమ్మదిగా ప్రసవ సమయము సమీపించిన స్త్రీ వలె ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేవారి అడుగుల సవ్వడి కూడా వారికి వినిపించకూడదు. జ్ఞాన సంపన్నులైన వారు స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భస్మధారణ చేసి శివస్మరణ గావిస్తూ అడుగులు వేయాలి. దారిలో మనువులు, దేవతలు, సిద్ధులు, ఇతర వాయురూపంతో ఉన్నవారు కిక్కిరిసి ప్రదక్షిణ చేస్తుంటారని గుర్తించి వారి దారికి అడ్డము కాకుండా నడవాలి. తెలిసిన వారు వీటన్నిటినీ గమనించి ప్రదక్షిణ చేయాలి. శివనామ సంకీర్తనము కానీ శివ నృత్యము కానీ చేస్తూ భక్తులతో కలిసి నడవాలి. శివనామ సంకీర్తనము కానీ శివ నృత్యము కానీ చేస్తూ భక్తులతో కలిసి నడవాలి. నాయందే దృష్టి నిలిపి ఆనందభరితులై నా మహాత్మ్యమును తలుచుకుంటూ ముందుకు సాగాలి. దారిలో అర్హులైన వారికి దానము చేస్తూ అవసరమైన వారికి సహాయం చేస్తూ దయతో కూడిన హృదయము కలవారై భక్తులు ప్రదక్షిణ చేయాలి. కృతయుగంలో అగ్నిమయము, త్రేతాయుగంలో మణిమయము, ద్వాపర యుగంలో హేమమయము అయిన ఈ పర్వతము కలియుగంలో మరకతమైనదని ధ్యానించాలి. అరుణము స్ఫటిక స్వరూపము, ప్రకాశ స్వరూపము అని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి. నేను మనసుకు వాక్కుకు అందని వాడను, అప్రమేయుడును, అగ్నిమయుడును, నన్ను చేరుటకు సాధ్యము కాదు. అయినా పర్వత రూపంలో దర్శనమిస్తున్నానని భావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి నేను అతి సన్నిహితుడనే. అటువంటి వారి పాదధూళి మానవులకు ముసలితనము లేని, మరణము లేని స్థితిని ప్రసాదించును. ఈ శోణాద్రిని ప్రదక్షిణ చేసేవారి పాదములను మోయుటకు దేవతలు వాహనములు పరస్పరము పోటీ పడుచుండును.
నడిచే వారి కాళ్ళు కాలకుండా కల్ప వృక్షములు మొదలైనవి నీడనిచ్చును. అరుణాచలమును ప్రదక్షిణ చేసే వారిని సేవించడానికి కోట్లాది దేవ గంధర్వ గణములు అనుక్షణము సిద్ధముగా ఉంటారు. ప్రదక్షిణ చేయువారి పాదధూళి సోకిన వీధి పవిత్రమై శివ సాయుధ్యమును కలిగించును. గిరికి ప్రదక్షిణ చేసేవారి శరీరము తక్షణమే వజ్ర శరీరమై దివ్య శరీరము ఒకటి తథ్యము. గిరికి ప్రదక్షిణ చేస్తున్న కంటికి కనిపించని దేవతలు ప్రదక్షిణ చేస్తున్న మానవుల భక్తి శ్రద్ధలకు మెచ్చి వారి మనస్సులో ఉన్న కోరికలను తీరుస్తారు. పూర్వము 33 మంది మాత్రమే దేవతలు ఉండేవారు. వారు గిరి ప్రదక్షిణము చేసినందువలన ఒక్కొక్కరు ఒక కోటి దేవతా శరీరమును పొంది మొత్తం 33 కోట్ల మంది దేవతలు అయ్యారు. సూర్యుడు మొదలైన దేవతలు ఆ విధంగానే భూమికి అధిపతులయ్యారు. శివుడు తనకు తెలిపిన విశేషములను గౌతముడు గౌరీదేవికి వివరించి, ఓ దేవి, సర్వాధారుడు, అప్రమేయుడు, కోరిన కోరికలు తీర్చేవాడు, అశేష భోగ నిలయుడు అయిన అరుణాద్రీశుని భక్తితో అర్చింపుము. నీవు శంభుని సాన్నిధ్యమును తప్పక పొందుతావు. తల్లి, నీవు చేయబోయే తపస్సు నీవు కోరిన కోరికలు తీరడం కోసం మాత్రమే కాదు, ఇది లోకానికి మేలు చేయుట కొరకు జరుగుతున్నది. ఇది తపస్సు చేసే ఋషులందరి ప్రార్థనలను తీర్చుటకై ఉద్దేశింపబడినది. దేవతలు ఒక కారణము చేత తపస్సు చేస్తున్నారు. దేవ రహస్యమైన వారి కోరిక తీరుటకై నీ ఈ తపస్సు నిర్దేశింపబడినది. మేమందరము నీ తపస్సిద్ధికి తగిన సహాయము చేస్తూ వేచి ఉంటాము. నీ తపస్సు వలన మేమందరము కృతార్థులమవుతాము అని గౌతముడు తెలిపాడు. అర్థవంతములైన గౌతముని మాటలను విని గౌరీదేవి మిక్కిలి సంతోషించి, ఓ మహాముని, నీ దర్శనము, అరుణగిరి సన్నిధి, నీ నోట దానికి సంబంధించిన మహాత్మ్యమును వినడంతో ప్రాప్తించిన ఫలం కన్నా నాకు వేరే తపస్సేమి కావాలి? ఆహా, ఈ భూలోకము ఎంత గొప్పది! దేవతలకు కూడా వరమును ప్రసాదించే ఈ తేజోలింగము శివుని అనుగ్రహంతో ఇక్కడ వెలిసింది కదా. ఇటువంటి మహాపవిత్రమైన స్థలము నేను తపస్సు చేయుట అనే కారణం చేత లభించింది. నేను ఇక్కడే తపస్సు చేసి శివునిలో ఐక్యమవుతాను. ఈ విధంగా చెప్పి గౌరీదేవి తన తపస్సుకు అనుకూలమైన ఒక చక్కని వర్ణశాలను నిర్మింపచేసుకుంది. గౌరీ తపస్సు ప్రారంభించుటకు నారచీరలు జటలు ధరించి తపస్సుకు అనుకూల వేషముతో మరకఛాయతో వెలిగిపోతూ తపస్సే ఆమె రూపంలో ఉన్నదా అన్నట్లు ఉన్నది. నిగమ అంటే వేద, ఆగమ అంటే పూజా విధులు. నిగమ ఆగమములలో చెప్పినట్లుగా అనేక నియమములతో కూడిన కఠోరమైన తపస్సును చేస్తూ ఆమె కృతార్థురాలైనది. తపస్సు యొక్క కష్ట నిష్ఠురముల వలన ఆమె ఏమాత్రము దుఃఖమును పొందలేదు. కోమలమైన పార్వతీదేవి తపస్సు చేత సాన పెట్టబడిన ఇంద్రనీలమణి వలె మెరిసిపోయినది.